ఒకప్పుడు జీవితం చాలా సరళంగా ఉండేది. చదువు, ఉద్యోగం, పదవి విరమణ. ఈ 3 దశల జీవితం ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు మనం చాలా ఎక్కువ కాలం జీవిస్తున్నాం. కాబట్టి కేవలం ఆరోగ్యం కోసం మాత్రమే కాదు, మొత్తం జీవితాన్నే బాగా ప్లాన్ చేయాల్సిన అవసరం వచ్చింది. ఇవాళ దీని గురించి మనం తెలుసుకుందాం. ఎక్కువ కాలం జీవించడం వల్ల మన అంచనాలు పూర్తిగా మారిపోయాయి. చాలా మంది సాధారణ పదవీ విరమణ వయసు తర్వాత కూడా దశాబ్దాల తరబడి జీవిస్తారు. ఇందుకు కేవలం మంచి ఆరోగ్యం మాత్రమే సరిపోదు. ఆర్థిక స్వాతంత్రం, సామాజిక సంబంధాలు, జీవితానికి ఒక లక్ష్యం కూడా కావాలి. ఎక్కువ కాలం బతకాలంటే అందుకు సరిపడా డబ్బు కూడా కావాలి. పొదుపు, పెన్షను, ఇన్సూరెన్సు, నిరంతర ఆదాయం ఇవన్నీ కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే వైద్య ఖర్చులు, రోజువారీ ఖర్చులు, సొంత అవసరాల కోసం డబ్బు ఎక్కువ కాలం అవసరం అవుతుంది కాబట్టి. అలాగే కుటుంబ ప్రోత్సాహాన్ని కూడా వేరే విధంగా ప్లాన్ చేయాలి. ఎక్కువ కాలం జీవించడం వల్ల 2 వైపులా సంరక్షణ బాధ్యతలు పెరిగిపోతాయి. మనం మన తల్లిదండ్రులకు సాయం చేయటం, ఆ తర్వాత మనకు సాయం అవసరం కావటం. అలాగే ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తూ ఉండటం కూడా చాలా ముఖ్యం. పని చేయడం, కొత్త విషయాలు నేర్చుకోవడం, ఇతరులకు సాయం చేయటం, సమాజంతో కలిసి ఉండటం, ఇవన్నీ మన మనసుని చురుగ్గా ఉంచుతాయి, మనల్ని ఇతరులతో కలిపి ఉంచుతాయి. ఇలా చేస్తే ఎక్కువ కాలం ఆరోగ్యం ఉండటానికి చాలా సహాయం అవుతుంది.